ఇవి రోడ్లే, ఆంధ్రప్రదేశ్లోని రోడ్లే, అందరూ తిరగాల్సిన రోడ్లే. పైగా ఇది జనసేన పార్టీని వరుసగా 2 సార్లు గెలిపించిన రాష్ట్రంలోనే ఏకైక నియోజకవర్గం రాజోలు నియోజకవర్గంలోని పరిస్థితి. ఇక్కడ రాజోలు నుంచి మలికిపురం 2 మండల కేంద్రాల మధ్య ప్రధాన రహదారిగా ఉన్న ప్రాంతంలో ప్రజలు ఎలా అవస్థలు ఎదుర్కొంటున్నారో చూడండి. ఈ రోడ్డు మీద ఇప్పటికే పలుమార్లు పబ్లిక్ నిలదీస్తున్న ప్రభుత్వం వైపు నుంచి స్పందన కనిపించట్లేదు. దాంతో రోడ్లు అధోగతి వైపు దారితీస్తుండడంతో చాలామంది సతమతమవుతున్నారు. అనునిత్యం ఈ రోడ్లో ప్రయాణించాల్సిన ప్రజల పాట్లు అన్నీ ఇన్ని కావు. ఈ రోడ్డు మల్కీపురం దగ్గర నుంచి సింతలపల్లి వరకు ఇదే రోడ్డు, సుమారు 5 కిలోమీటర్ల రోడ్డు. సింతలపల్లి వరకు వెళ్ళే లక్కవరం రోడ్డు ఒకటి. ఇవన్నీ కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లక్కవరం రోడ్డు మీద చాలా ఉద్యమాలు చేసాం. 2 నెలలు 3 నెలలు 4 నెలలు అనుకుంటూ సుమారు సంవత్సరం గడిచింది. ఏ ఊరు వెళ్ళినా, మీరు మల్కీపురం మండలం ఏ ఊరైనా వెళ్ళండి, అదేవిధంగా రాజోలు మండలం ఏ గ్రామైనా తిరగండి, ఇలాగే ఉన్నాయి దుస్థితి రోడ్డు పరిస్థితులన్నీ. సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఒక అభివృద్ధి లేదు. భయంగా ప్రజలు జీవిస్తున్నారు. ఏదైనా ప్రశ్నించారంటే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధ్యతగా వీటన్నిటిని నిర్మాణం చేయాలని నేను ఈ ప్రాంత మాజీ శాసనసభ్యుడిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. దీర్ఘకాలంగా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో అనేక రకాలుగా సతమతమవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం తప్ప రోడ్డు నిర్మాణ బాధ్యతను తీసుకోకపోవడం చాలామందిని కలవరపరుస్తోంది. మరి ఇలా ఎన్నాళ్ళు, ఎంతకాలం పాటు ఈ రోడ్లను ఇదే స్థితిలో కొనసాగిస్తారు? అక్కడి నుంచి వరుసగా గెలుస్తున్న జనసేన పార్టీ నేతల బాధ్యత ఎంత? ప్రభుత్వం ఇలా రోడ్ల సమస్యను విస్మరిస్తే ప్రజల మద్దతు పొందడం ఎలా? కూటమి నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.